చాలా చాలా బాగుంది. ఎలా అనిపించింది భయ్యా థియేటర్‌లో రెస్పాన్స్ ఎలా? థియేటర్‌లో చాలా బాగుంది. ఆ సినిమా మనకి ఎక్కడ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇలాంటి సినిమా నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. సముద్ర తీరాన జరిగే కథ కదా ఎలా? చాలా రియాలిటీగా ఉంది. ఇంత రియాలిటీగా ఇంత అసలుకి ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనిపించకుండా చూసే కొద్దీ కూడా కన్ను లేకపోతే అటు ఇటు మనకి చూడాల్సి ఏదైతే దాన్ని ఏమంటారు మనకి అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. చాలా సీన్స్ ఎలా అనిపించాయి? సీన్స్ చాలా చాలా రియాలిటీగా ఉంది. చాలా రియాలిటీ ఉంది. ఓకే. థాంక్యూ. అన్న ఇప్పుడే చూశాను రేవు మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. విలేజ్ లుక్లో వచ్చిన అన్న సూపర్గా చేశారన్న. చాలా అంటే చాలా బాగుంది. ఆ విలేజ్ సీన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉందన్న. అసలు ఆ విలేజ్లో జరిగేవి, ఆ సముద్రం కోసం, ఆ చేపల గురించి చాలా చాలా బాగా చూపించారు. ఆ విలనిజం కానీ హీరోయిజం కానీ మ్యూజిక్ జోసఫ్ గారు చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సూపర్గా ఉందన్నమాట. హైలైట్స్ ఏంటి ఫైట్స్, ఆ విలేజ్ అందాలు కానీ ఆ విలేజ్ రైటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ పదాలు మనం ఎప్పుడో మన చిన్నప్పుడు విని ఉంటాం. అలాంటి పదాలను ఈ సినిమాలో చూస్తాం అన్నమాట. చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు అన్న చాలా బాగా తీశారన్న. అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా మీరు ఆ సినిమా చూసి. చాలా ఇంత చిన్న ఏజ్లో మంచి సినిమా తీశారు. ఆ రైటింగ్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోరు కొట్టదు. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా కూడా ఐటమ్ సాంగ్ వస్తుంది. అప్పుడైతే కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అదే కాకుండా స్టోరీ బాగుంది మెయిన్. సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. సో చాలా చాలా బాగుంది. పార్ట్ 2 కోసం కూడా చూస్తున్నాం అన్న. సో తీయండి. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. సో ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టారనమాట. చాలా చాలా నీట్గా ఉంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. రేవు సినిమా ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. చూసి వచ్చాం మేము. చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్ చూడంగానే. సో మూవీకి రంగానే షాక్ అయిపోయాం అందరం. చాలా కొత్తగా ఉంది. స్టోరీ లైన్ ఫ్రెష్గా ఉంది. అసలు డైరెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు కొత్త వాళ్ళు అనిపించలేదు. వాళ్ళందరూ ఎవరిని చూసినా కొత్త వాళ్ళు అనిపించలేదు. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం స్కోర్ అయితే అద్భుతంగా ఉంది. అసలు బొమ్మ బ్లాక్ బస్టర్. గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ కొత్తడు బాగా తీసాడు. చాలా బాగా తీసాడు. డిఓపి ఆల్సో బాగుంది. యాక్టర్స్ బాగా తీసాడు. డైరెక్టర్ గారికి సూపర్ సక్సెస్ అవుతుంది రేవు మూవీ. మీరు తప్పనిసరిగా చూడండి థియేటర్కి వచ్చి. కల్ట్ మూవీ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. తప్పనిసరిగా మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఆడియన్స్ సూపర్ 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 సూపర్. సినిమా చాలా బాగుందన్న. డైరెక్టర్ తోపు తీసాడు అసలు సినిమా. మీరు అసలు ఆలోచించాల్సింది. మీరు అందరూ వచ్చేయండి. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. వచ్చేయండి. థాంక్యూ. చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ ఇది. ఒక్కసారి చూడండి. థియేటర్లో రెస్పాన్స్ చాలా బాగుందండి. అంటే మా సినిమా మేము యాక్ట్ చేసాం కాబట్టి మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం అని కాదు. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ అందరూ కూడా తెర మీద కనిపించే మా పాత్రలో వాళ్ళని ఊహించుకుంటున్నారు. అరే మన పక్కింటి కుర్రోళ్ళలా ఉన్నారు, మనం చూసిన సన్నివేశాల్లో ఉన్నాయి, మన జీవితంలో ఎక్కడొక్కడ ఇలాంటివన్నీ ఎదురొచ్చాయి కదా అన్న ఫీలింగే తప్ప ఎక్కడ కూడా ఏదో ఫిక్షనల్గా చేశారు, ఏదో జనాలను ఆకట్టుకోవడం చేశారు అన్నట్టుగా కాదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజున మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ నటీనటులు కానీ అలాగే మా డైరెక్టర్ ఎవ్రీ వన్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోగలిగే సినిమా అండి ఇది. మేము ఈ రోజు వరకు ఇప్పుడు మీరు ఏం సాధించారు జీవితంలో అంటే మేము ఇది సాధించామని చెప్పుకోవడానికి మాకున్న ఫస్ట్ మేము సాధించిన గొప్ప విజయం ఇది. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. జనరల్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి దూరంగా వచ్చి మన నేటివిటీకి దగ్గరగా వచ్చి మీ అందరి మనసుల్లో గుర్తుండిపోయే చిత్రంగా మా రేవు చిత్రం వచ్చింది. తప్పకుండా మీ అందరూ ఆదరిస్తే ఇలాంటి మంచి చిత్రాలు ఇంకా ముందు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదంతా మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు దయచేసి మా థియేటర్కి వచ్చి రేవు సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.